హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మిల్కీ బేబీ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు బూందీ లడ్డు చేస్తున్నాను. దీనికి పావు కేజీ శనగపిండి తీసుకొని ఇలా జల్లించాను. కొంచెం సోడా వేసుకున్నాను, వంట సోడా. ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలా. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇట్లా మిక్స్ చేసుకోవాలా. లడ్డూకి ఇలా లూజ్గానే ఉండాలి పిండి. ఇలా ఉంటేనే బూందీ మంచిగా స్పాంజ్ లాగా వచ్చేస్తుంది. ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని ఇలా హోల్స్ ఉన్న స్పూన్లో పిండి తీసుకొని ఇలా తిప్పుకుంటూ ఆయిల్లో ఫ్రై చేయాలి. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. దీనికోసం కొంచెం నెయ్యి వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు నెయ్యిలో వేపుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ చూసిన వారు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చే. లడ్డు పాకం కోసం నేను 3/4 కప్పు షుగర్ తీసుకున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. 1/4 కప్పు తీగ పాకం వచ్చే వరకు ఇలా కలుపుకోవాలి పాకంని. తీగ పాకం వస్తేనే మనకు బూందీ మంచిగా ఇట్లా రౌండ్ షేప్ వస్తుంది. ఇలా ఫ్రై చేసిన బూందీని ఈ పాకంలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని యాడ్ చేశాను నేను. ఇలాచీ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఫైనల్లీ ఇలా వచ్చిందండి బూందీ. వీటిని ఇప్పుడు మనం లడ్డూలాగా రౌండ్ షేప్ చేసుకోవాలి. పాకం చల్లారాకనే కట్టుకోవాలి, బాగుంటుంది. ఇలా రౌండ్ షేప్ చిన్న చిన్నగా నేను చేశాను. మీకు ఇంకా పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలు, మంచి మంచి ఫుడ్ ఐటమ్స్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.